వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో వేటిని రసాయన రాయబారులు కెమికల్ మెసెంజర్స్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 హార్మోన్స్, ఆప్షన్ 2 ఎంజైమ్స్, ఆప్షన్ 3 విటమిన్స్, ఆప్షన్ 4 ప్రోటీన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 హార్మోన్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ గ్రంథిని ఆడమ్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వవటు గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్ర గ్రంథి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అవటు గ్రంథి. మరో ప్రశ్న, ఏ గ్రంథి విడుదల చేయు హార్మోన్కు పోరాట పలాయన ఎక్సిస్టింగ్ హార్మోన్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 ఎడ్రినల్ గ్రంథి, ఆప్షన్ 4 పీనియల్ గ్రంథి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఎడ్రినల్ గ్రంథి. మరో ప్రశ్న, పిట్యూటరీ గ్రంథి యొక్క బరువు తెలపండి. ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 0.2 గ్రామ్స్, ఆప్షన్ 3 0.3 గ్రామ్స్, ఆప్షన్ 4 0.4 గ్రామ్స్, ఆప్షన్ 4 0.5 గ్రామ్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 0.5 గ్రామ్స్. మరో ప్రశ్న, మొట్టమొదట గుర్తించిన మానవ హార్మోన్ను గుర్తించండి. ఆప్షన్ 1 మెలటోనిన్, ఆప్షన్ 2 సెక్రటిన్, ఆప్షన్ 3 ఇన్సులిన్, ఆప్షన్ 4 థైరాక్సిన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సెక్రటిన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.